కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే ఈ రైల్వే లైన్ పైన అయితే వెళ్ళబోతుంది అతి త్వరలో. ఈ రైల్వే లైన్ ద్వారా వెళ్ళి, సో ఈ రైల్వే లైన్ ద్వారా మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి అండ్ పెద్దపల్లికి, నిజామాబాద్కి, అటు ముంబై వరకు, అంటే హలో గాయస్, రీసెంట్గా మనం పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ గురించి వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. 11K 10K వ్యూస్ అయితే వచ్చాయి ఆ వీడియోకి. 11K 12K వరకు అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా వీడియో కూడా. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, మంచి లైక్స్ ఇచ్చారు, కామెంట్స్ కూడా ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియోతో చాలామంది పెరిగారు. అందుకని చెప్పి మీకు మళ్ళీ ఇప్పుడు మనం వీడియో తీసి ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్కి ఎక్కువనే అవుతుంది. అప్పుడంతా క్లియర్గా అయితే మనం వ్లాగ్ అయితే కంప్లీట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూపెడదామని చెప్పి సో ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది కాజీపేట్ కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఇది కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్ అనొచ్చు, పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ అనొచ్చు, అండ్ వరంగల్ కరీంనగర్ రైల్వే లైన్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ రైల్వే ట్రాక్ జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఎంతో ఇంపార్టెంట్ రైల్వే లైన్. ఈ వీడియోకి ఖచ్చితంగా ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వండి, అంటే ఫస్ట్ వీడియోకి వచ్చిన దానికంటే ఇంకెక్కువ లైక్స్ అయితే ఇవ్వండి. 300-400 లైక్స్ అయితే ఇవ్వండి, అండ్ వ్యూస్ కూడా ఎక్కువనే వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్, అండ్ ఇప్పుడు ఈ రైల్వే లైన్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది అయితే ఇక్కడ ఇదంతా వచ్చేసి మనకి కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ అన్నమాట. అంటే సింగిల్ రైల్వే లైన్ ఉంటుంది కదా, ఆ రైల్వే లైన్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 2 రైల్వే ట్రాక్స్ అయితే అయ్యాయి. ఇది కొత్తది, ఇప్పుడు ఇది బైపాస్ రైల్వే లైన్, అదేమో కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్. అక్కడ అది మెయిన్ రైల్వే ట్రాక్, అటు మెయిన్ రైల్వే ట్రాక్ ఉంటుంది. అటువైపు కూడా వెళ్ళి చూద్దాం. అది చీకురాయి సైడ్ ఉంటుంది, ఇదేమో పెద్ద బొంకూరు సైడ్ అయితే ఉంటుంది. అండ్ దీని మధ్యలో పెద్దపల్లి టౌన్ స్టేషన్ అయితే వస్తుంది అని అయితే మనకు తెలుసు. అండ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ కూడా చూద్దాము. అది బిల్డింగ్ అనేది స్టేషన్ బిల్డింగ్ అనేది అది రైల్వే స్టేషన్ లాగా అయితే లేదు. మరి ఆ స్టేషన్ బిల్డింగా లేకపోతే రైల్వేకి సంబంధించిన వేరే ఏదైనా బిల్డింగ్ అనేది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. వీడియోకి అయితే గట్టిగా లైక్స్ అయితే వేసుకోండి, ఎక్కువగా వ్యూస్ అయితే రావాలి. సో గాయస్, ఇలా లోపలికి ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పెద్ద బొంకూరు విలేజ్ నుంచి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కరీంనగర్ రైల్వే ట్రాక్ అండ్ పెద్దపల్లి మెయిన్ రైల్వే ట్రాక్ అన్నీ కూడా ఇదే రైల్వే ట్రాక్ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ లోపల నుంచి పైనుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తే కింద నుంచి అయితే రోడ్ ఉంటుంది, చీకురాయి వెళ్ళే రోడ్ ఇది చూడవచ్చు. ఇంకోటి కొత్తగా రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు బ్రిడ్జ్. ఇది ఫస్ట్ పాతది, ఇది కొత్తది. అటు పోతే చీకురాయి వెళ్తుంది, ఇంకేమో ఈ రైల్వే ట్రాక్ అక్కడికి వెళ్తుంది. సో ఇది ఇప్పుడు మనం నడుస్తున్న రైల్వే ట్రాక్ వచ్చేసి ఇది పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్. ఇది అటు పక్కన చూస్తున్నారు కదా, అదేమో కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్, అంటే ఓల్డ్ రైల్వే ట్రాక్ అది. ఇదేమో కొత్త కన్స్ట్రక్షన్ అయిన న్యూ రైల్వే ట్రాక్. ఇది మొత్తం కూడా సి టైప్లో అయితే ఉంటుంది. అండ్ అటు బ్యాక్ సైడ్లో కూడా మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎంతవరకు రైల్వే లైన్ వర్క్స్ అయితే జరిగినాయి. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొత్త రైల్వే ట్రాక్ అయితే వేసిర్రు, అండ్ వైరింగ్ కూడా ఎగ్గిర్రు. ఇంకా రైల్వే ట్రాక్ కూడా మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయినట్టే. అక్కడ లాస్ట్ నుంచి అక్కడ కనెక్షన్ ఎక్కడి నుంచి ఇచ్చారో అక్కడి నుంచి ఇటు ఇక్కడి వరకు కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఒకటి రోడ్కి సంబంధించిన బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ దాని గురించి అయితే మధ్యలో రైల్వే ట్రాక్ అయితే వేయలేదు. ఇక చూసుకోవచ్చు మొత్తం కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే. సో ఈ రైల్వే లైన్ ద్వారా మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి అండ్ పెద్దపల్లికి, నిజామాబాద్కి, అటు ముంబై వరకు, అంటే మహారాష్ట్రలోకి వెళ్ళే ట్రైన్స్కి కూడా చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రైల్వే లైన్ ద్వారా. జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే, కానీ ఎంతో ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఇది. చూడండి మొత్తం కూడా కంకర పోసిర్రు. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయినట్టే. వైరింగ్ కూడా ఎలక్ట్రికల్ పోల్స్లో వైరింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఇది పాత రైల్వే ట్రాక్. ఇది వచ్చేసి పాత రైల్వే ట్రాక్, కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్లోని పాత రైల్వే ట్రాక్ ఇదేమో కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బైపాస్ రైల్వే ట్రాక్. ఇక్కడ చూడండి, ఇది ఇలా సి టైప్లో వెళ్ళి అక్కడ రైల్వే లైన్లో కలుస్తుంది. మెయిన్ రైల్వే లైన్ ఉంటుంది కదా పెద్దపల్లి జంక్షన్ది, అక్కడ అయితే కలుస్తుంది. అండ్ ఇదేమో స్ట్రైట్గా వెళ్తుంది పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది ఈ లైన్. ఇదేమో పెద్దపల్లి టౌన్లోకి వెళ్తుంది.
సో ఇటు మొత్తం కూడా రైల్వే లైన్ అయితే చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయితే చేసిర్రు. మొత్తం కంకర పోసిర్రు, ఇదంతా రైల్వే ట్రాక్ మొత్తం కంప్లీట్ చేసి, అండ్ ఇటు ఎలక్ట్రిక్ పోల్స్ కూడా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ అయితే వైరింగ్ కూడా కంప్లీట్ అయితే చేసేసారు. చాలా ఫాస్ట్గా అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటు రైల్వే ట్రాక్ వేసిర్రు అనేది. మనం అంతకుముందు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇటు సైడ్ అయితే రాలేదు మనము. సో అందుకని చెప్పి ఈరోజు మొత్తం కంప్లీట్గా అయితే కవర్ చేద్దామని అయితే సో ఇంత దూరం అయితే రావడం అయితే జరిగింది. వీడియోకి గట్టిగా లైక్స్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. ఈ వీడియోని చూడండి. వైరింగ్ కూడా కంప్లీట్ అయితే చేసారు మొత్తం కూడా. సో వైరింగ్ కంప్లీట్ అయితే చేసారు. అండ్ ఇది రైల్వే ట్రాక్ ఇప్పుడైతే బిజీగా లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఈ బైపాస్ రైల్వే లైన్ ద్వారా చాలా బిజీ అయితే అవ్వబోతుంది. ఇటు కాజీపేట, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్కి డైరెక్ట్ కనెక్టివిటీ రాబోతుంది కాబట్టి చాలా బిజీ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే ఈ రైల్వే లైన్ పైన అయితే వెళ్ళబోతుంది అతి త్వరలో. ఈ రైల్వే లైన్ ద్వారా వెళ్ళి పెద్దపల్లి టౌన్ స్టేషన్ నుంచి అటు మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా, కాజీపేట బల్లార్సా సెక్షన్, ఆ రైల్వే లైన్ నుంచి అయితే డైరెక్ట్గా వరంగల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా కరీంనగర్ పెద్దపల్లి వైపు. అండ్ నెక్స్ట్ మనం చీకురాయి అంటే మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా, అటువైపు వెళ్ళి చూద్దాము. ఇక్కడ మొత్తం కూడా డబ్లింగ్ రైల్వే లైన్ లాగా సో అయిపోయింది. సో ఇప్పుడైతే అక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఇప్పుడు పెద్ద బొంకూరు నుంచి చీకురాయి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, దానికి సంబంధించి బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసారు. ఈ పాత రైల్వే లైన్ బ్రిడ్జ్ మీకు తెలుసు, కొత్త దానికి కూడా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ దాని కింద నుంచి మనం అటు చీకురాయి వైపుకి అయితే వెళ్ళొచ్చు. అటు నుంచి అయితే వెళ్ళి అటు ఆ మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ సైడ్ అయితే చూద్దాము. అటు వర్క్స్ ఏమైనా జరిగినా, ఎక్కడి వరకు జరిగినాయి అనేది. ఇటైతే రైల్వే ట్రాక్ అయితే మొత్తం అయితే చాలా కంప్లీట్ అయితే చేసారు. ఇటు కరీంనగర్ వైపు చాలా మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టు. ఇటు ఎలక్ట్రిక్ పోల్స్తో సహా మొత్తం కంప్లీట్ అయితే చేసారు. అటువైపు ఎందుకు కాలేదు అని అంటే ఇక్కడ మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జి వర్క్ కంప్లీట్ కాలేదు ఇంకా. దానికోసం అని చెప్పి చాలా లేట్ అయితే అవుతుంది. బ్రిడ్జ్ వర్క్స్ ద్వారా లేట్ అయితే అవుతుంది. బ్రిడ్జ్ వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయితే ఈ వర్క్ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం బ్రిడ్జ్ లేదు కాబట్టి ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిందో చూసుకోవచ్చు. అండ్ అటు కూడా తొందరగానే అవుతుంది. వీడియోకి గట్టిగా మీరు ఇంకా లైక్స్ అయిపోతే ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఎవరు చేయరు, ఎవరు చూపెట్టరు, మనం చేసి చూపెడుతున్నాం. అది కూడా మీకు తెలియాలని చూపెడుతున్నాం కాబట్టి గట్టిగా అయితే లైక్స్ అయితే వేయండి. 400 లైక్స్ అయితే తీసుకురండి వీడియోకి. సో ఖచ్చితంగా 400 లైక్స్ అయితే తీసుకురండి. సో ఇక్కడ మీకు ఒకటి విషయం చెప్పేది ఏంటంటే, అంతకుముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పాత రైల్వే లైన్ ఉంది కదా, కరీంనగర్ పెద్దపల్లి పాత రైల్వే లైన్. ఈ రైల్వే లైన్లో మనకి ఫస్ట్ ఈ లైటింగ్ మనకి రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఉంటుంది కదా రైల్వేకి సంబంధించి, ఇది అంతకుముందు లేదు. అండ్ రీసెంట్గానే ఇది పెట్టారు, ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి కదా, అండ్ అక్కడ కూడా పెట్టారు. సో దానికోసం అని చెప్పి కావచ్చు, ట్రైన్ ఏదైనా వచ్చినప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తే కొంచెం స్లో అయ్యి ఆగడానికి. ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి ఏం కాకూడదని పెట్టినట్టున్నారు. అండ్ దాని కింద నుంచి అటు వెళ్తే చీకురాయి మెయిన్ రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు అటు నుంచే మనం వెళ్దాము. అయితే ఇప్పుడైతే ఇది సెకండ్ ఉంది కదా కొత్త రైల్వే లైన్, దానికి సంబంధించిన కింది బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇటు నుంచి డైరెక్ట్ మెయిన్ రైల్వే లైన్కి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు అటైతే వెళ్తున్నాం. ఇటు రోడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అసలు ఇంతకుముందు అయితే వెహికల్స్ అయితే వెళ్ళాయి. సో మరి వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. చూద్దాం అక్కడికి వెళ్తుందా, రైల్వే లైన్ కాడికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందా. ఇటు పోతే మనకి రైల్వే ట్రాక్కి పైనకి ఎక్కుతుంది.
సో ఇదంతా కూడా మెయిన్ రైల్వే లైన్. ఇక్కడ మొత్తం కూడా పొలాలు ఉంటాయి ఇటు సైడ్కి. ఇదంతా కూడా ఫస్ట్ పొలాలే ఉండే, తర్వాత ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది కాబట్టి ఇట్లా అయిపోయింది. ఇక మెయిన్ రైల్వే లైన్ పైన ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. చాలా స్లోగా అయితే వెళ్తుంది. సో ఇటు వెళ్తే కరీంనగర్, అండ్ ఇటు వెళ్తే పెద్దపల్లి, అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే కాజీపేట్, వరంగల్. సో వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ రైల్వే ట్రాక్ వర్క్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, ఇంకా రైల్వే ట్రాక్ అయితే వేస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడు పెద్దపల్లి టౌన్ స్టేషన్ ఉంది కదా బిల్డింగ్, సో ఆ బిల్డింగ్ వరకు అయితే వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాము. ఎండ అయితే మస్తు కొడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ ఇక మట్టి రోడ్ ఉంది చూడండి, ఇది ఈ రైల్వే స్టేషన్కి రావడానికి రోడ్ అది. సో మెయిన్ రైల్వే లైన్ పైన అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ట్రైన్స్ వస్తూనే ఉంటాయి, చాలా బిజీ రైల్వే లైన్ ఇది. ఎవ్రీ 5 minutesకి ఒక ట్రైన్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇటు రైల్వే స్టేషన్ వైపుకి అయితే మనం వెళ్తున్నాము. అక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి స్టేషన్కి సంబంధించి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, అది స్టేషనా లేకుంటే ఏంటి అనేది క్లారిటీ లేదు. సో మనకి స్టేషన్ ప్రాపర్గా ఎలా ఉంటుందో తెలుసు, స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఆ స్టేషన్ బిల్డింగ్ లాగా మాత్రం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అనిపించట్లేదు. సో చాలా చిన్నగా ఉంది. అండ్ అది కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మనకి, ప్యాసింజర్స్ దిగడానికి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసారు. సో దానివల్ల అది స్టేషన్ లేకపోతే వేరే ఏదన్నా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిగ్నల్కి సంబంధించిన రూమా అనేది సో నాకైతే క్లారిటీగా అర్థమవుతలేదు. సో స్టేషన్ కూడా అనుకోవచ్చు, ఒకవేళ చిన్న స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిరు కావచ్చు. కొన్ని రోజుల తర్వాత మనకి ఏదైనా క్లారిటీ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇది అక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఈ కెమెరాలో మీకు చిన్నగా కనిపిస్తుంది. అక్కడ రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే ఉంది, అండ్ అక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టిప్పర్లు వస్తున్నాయి, మొత్తం దుమ్ము లేపుకుంటూ అయితే వెళ్తున్నాయి. అండ్ ఇటు అయితే మెయిన్ రైల్వే లైన్ అది మెయిన్. ఇది రోడ్డు, ఈ స్టేషన్కి వెళ్ళే రోడ్, అది స్టేషన్కు వెళ్ళే రోడ్ అది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. సో మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఓన్లీగా బ్రిడ్జ్ వరకు స్టేషన్కి సంబంధించిన కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ షెడ్, వాటర్కి సంబంధించినవి అవన్నీ ఇతర ఉంటాయి కదా, అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే అవ్వాల్సి ఉంది. సో అవన్నీ ఎప్పుడు అవుతాయి అనేది మరి నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా చూద్దాం. వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా గట్టిగా అయితే లైక్స్ అయితే వేసేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఎక్కువ మందికి రీచ్ కావాలి. అందుకనే గట్టిగా అయితే లైక్స్ అయితే వేసేయమని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడికి స్టేషన్ కాడికి వెళ్దామంటే చాలా దూరమే ఉంది. బైక్ మనం అక్కడ పార్కింగ్ అయితే చేసి వచ్చినాం. ఇక్కడ స్టార్టింగ్లో ఈ రైల్వే లైన్ ఎక్కడైతే స్టార్ట్ అయితే అక్కడ బైక్ పార్క్ చేసుకొని వచ్చినాము. ఇటు నడిచే అంత లేదు, చాలా అంటే చాలా దూరం ఉంది, అది ఇంకా చాలా దూరం ఉంది. ఎండ మాత్రం దంచి కొడుతుంది ఎండ. సో అందుకని చెప్పి ఇటు బ్యాక్ సైడే వెళ్తున్నాం ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే. అండ్ స్టేషన్ది ఇంకా నెక్స్ట్ అది స్టేషన్ ఏంటిది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ ఎంట్రీలో పెద్ద బొంగూరు నుంచి పైనుంచి రైల్వే ట్రాక్ వెళ్ళి కింద నుంచి వెహికల్స్ వెళ్ళడానికి ఉండదు ఇక బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నుంచి ఇటు లోపలికి అయితే వచ్చాము. సో ఇటువైపు అక్కడ ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, దానివల్లనే ఈ లేట్ అంతా అయ్యేది ఆ బ్రిడ్జి వల్లనే. సో ఇది రైల్వే ట్రాక్, ఈ కొత్త కన్స్ట్రక్షన్ అయిన రైల్వే ట్రాక్ ఇది. సో వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఇటు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, అది కొంచెం పెద్ద బ్రిడ్జ్.
మధ్యలో నుంచి ఏదో వాగున్నట్టున్నది. దాని గురించి ఈ లైటింగ్ అంతా జరుగుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 months అయితే ఖచ్చితంగా పడుతుందట. సో ఇందాక ఒక పర్సన్ అయితే చెప్పారు 2 months అయితే ఖచ్చితంగా పడుతుందట. అండ్ అది స్టేషన్ బిల్డింగ్ అయినట్ట, కానీ చిన్న స్టేషన్ అని చెప్పిండు మరి. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో అది స్టేషన్ బిల్డింగ్ ఏంటి కానీ. సో స్టేషన్ బిల్డింగే ఉన్నట్టుంది, కానీ ప్లాట్ఫామ్ చూస్తే ఏదో తేడా కొట్టింది. ప్లాట్ఫామ్ చాలా చిన్నగా అయితే ఉంది. ఎక్కువ శాతం మనకి ట్రైన్ మొత్తం పొడుగుతూ ఉంటాయి ఇక ప్లాట్ఫామ్స్, అంతా లేదు స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే. సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయితే సో ఇక్కడ వరకు అయితే అటు బ్యాక్ సైడ్ నుంచి ఇటు ఇక్కడ వరకు అయితే రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇటు ఈ బ్రిడ్జ్ వల్ల ఇక్కడ కొంచెం లేట్ అయితే జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయితే. ఇదంతా కూడా ఇంకా వెయ్యలేదు, ఇటు కనెక్టింగ్ అయితే చేయలేదు, కనెక్షన్ అయితే చేయలేదు ఇంకా. సో చూడండి, సో ఇటైతే మనం వెళ్ళాము ఇది ఇంకా. అండ్ స్టేషన్ కాడికి ఎందుకు వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. ఇటు స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి బైక్ కరెక్ట్ అయితే లేదు ఇప్పుడు. అంటే వెళ్ళొచ్చు, కానీ ఎట్లా వెళ్ళొచ్చు అని అంటే ఇటు చీకురాయి రైల్వే గేట్ ఉంది కదా, చీకురాయి రైల్వే గేట్ నుంచి మట్టి రోడ్ నుంచి వస్తే మనకి బైక్ పై నుంచి అయితే వెళ్ళొచ్చు. కానీ మేము ఇటు పెద్ద బొంకూరు నుంచి వచ్చాను కాబట్టి సో బైక్ అనేది అక్కడ మెయిన్ రైల్వే లైన్ ట్రాక్ ఉంది కదా, అక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. అండ్ అటు వర్క్స్ కూడా జరుగుతున్నాయి, బైక్ అయితే వెళ్ళనివ్వరు. అందుకని చెప్పి బైక్ పెట్టుకొని సో అక్కడ వరకు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిన. అండ్ ఇంకా చాలా దూరం ఉంది స్టేషన్కి అయితే. ఎండ బాగా కొడుతుందని చెప్పి ఇక వెళ్ళలేదు. స్టేషన్కి సంబంధించి నెక్స్ట్ ఇంకెప్పుడన్నా చూపెడదాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి, చాలా ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి ఈ వీడియోతోని. సో ఈ రైల్వే లైన్ ద్వారా కరీంనగర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. సో చాలా కొత్త కొత్త ట్రైన్స్ అయితే రాబోతున్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే ఈ రైల్వే లైన్ ద్వారా మనకి ఇటు పెద్దపల్లికి అయితే కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్లోకి అయితే రాదు. పెద్దపల్లి జంక్షన్ నుంచి చాలా హెవీ ప్యాసింజర్స్ అయితే ఉంటారు తిరుపతి ట్రైన్కి. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఈ పెద్దపల్లి టౌన్ స్టేషన్ నుంచి వెళ్ళాలి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి అందరికీ కూడా. పెద్దపల్లి జంక్షన్ నుంచి చాలా హెవీ క్రౌడ్ ఉంటారు తిరుపతికి, సో వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇది గ్యాస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చిందో సో ఇది గ్యాస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఇంకా మీరు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫర్దర్గా ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. ఈ రైల్వే లైన్ గురించి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఇదే వీడియోతో కలుద్దాం.